దేవుడు మనకిచ్చిన గొప్ప వరం జ్ఞాపకం. అలాంటి కొన్ని వేల జ్ఞాపకాలే ఒక మనిషి జీవితం. నా జీవితంలో కూడా ఒక స్వీట్ మెమరీ నా బీటెక్ లైఫ్ మీ అందరి కోసం. మాచ్చా మన కళ్యాణ్ గారిని ఎవడో కొడుతున్నాడంట్రా. కోమలే తీయండి రా బళ్ళు. उन लोगों को भी धमकी देना पड़ता. ఏంటి దమ్కి చెమ్కీలాగా ఎలా వస్తున్నాడో చూడు. ఎవరికన్నా ఏమన్నా అయిందా? రే మావా, వచ్చింది ఇద్దరు. అయినా ఇద్దరిని కొట్టాలంటే ఎద్దు కంటే పంజా ఉన్న పులే అవసరం. ఏందిరా ఏం చేస్తున్నా? కూర్చోరా. నిన్న ఫైట్ సాగొట్టావు గానీ రేపు కెమిస్ట్రీ ఎగ్జామ్ పరిస్థితి ఏంటి? నా సంగతి వదిలే గాని ముందు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. నేనైతే స్టడీ క్రియేట్ చేస్తా. మరి మిస్టరీ ఎదురవ్వకుండా చూసుకోరా. వాట్ ఈస్ లైమ్ సోడా ప్రాసెసర్? లైమ్ అంటే నిమ్మకాయ, సోడా అంటే సోడా, ప్రాసెసర్ అంటే చెయ్యడం. ఇది నిమ్మకాయ సోడా ప్రాసెసర్, మనకెందుకు తెలీదు? గో టు మార్కెట్, బై వన్ నిమ్మకాయ అండ్ ప్రెసిటాన్ సోడా. కళ్యాణ్ గారు ఏం చేస్తున్నాడు చూద్దాం. ఏంటి తెగరాసేస్తున్నాడు? వీడికి నిమ్మకాయ పిండ నాకంటే బాగొచ్చా? పెట్టో పెట్టో. అక్క గత లేక పప్పు చక్క తింటుంటే చెల్లొచ్చి చాకోబార్ అడిగిందంట. ఎరా ఎగ్జామ్ ఎలా రాసావు? ఢిల్లీ వెళ్ళిన మంత్రికి చొక్కెదిరైనట్టు నాకు బొక్కెదురైంది. ఆయన పొద్దునే జీన్స్ జాగింగ్ ఏంట్రా? ఇక్కడ పాపలు ఉంటారా, వాళ్ళు మనకి పడినా మనం వాళ్ళకి పడినా కంఫర్ట్ గా ఉంటుంది. ఇలా పొద్దునే బెగ్గింగ్ చేసే డాక్టర్ చాలా మంచిదన్నారా. అరే అది బెగ్గింగ్ కాదురా, జాగింగ్ రా.
చేస్తానా? అదే చెట్టులు మొక్కలు చూస్తున్నాను రా. కవర్ వేసింది చాలు కానీ పద. రే కాలేజీకి రాకుండా ఇక్కడేం చేస్తున్నారా? చిన్న పనుంది, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళేసి వస్తా. అబ్బో ఏం కావాలన్నా? ఏం మాస్టారు లవ్వా? ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకోకు, నేను ఇస్తా. బిల్ ఎంత? 3000. 3000? ఏంటి డబ్బులు లేవా? సరుకులు కొనడానికి వచ్చిందా, సాలార్జం మ్యూజియం కొనడానికి వచ్చిందా? ఎంత ఉన్నాయి? 2800. ఉన్నాయా? తగ్గే. ఇప్పుడు 5 స్టార్ హోటల్లో బిల్లు కట్టకపోతే బిల్లు రూపించడాలు, ప్లేట్లు కట్టించడాలు చేస్తారు కదా, ఇక్కడ ఏం చేస్తారు? పొట్లాలు కడతారా? నువ్వేం బాధపడకు మావా, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. నువ్వు ఒక్క 5 minutes ఆగు, ఆ అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ కనుక్కుని వస్తా. డీటెయిల్స్ కనుక్కొస్తా అన్నాడు, ఏ డీటెయిల్స్ కనుక్కొస్తాడు? ఫ్రేమ్ తేడాగుందే. అరే మావా, మనం పెద్ద పిచ్చి పారాటాలు అయ్యావరా. ఆ అమ్మాయి మన జూనియరేనంటరా, మన కాలేజేనంటరా. ఓ షిట్. మావా దా వెళ్దాం. ఓ పని చేద్దామా, నేను ఆ అమ్మాయిని పిలిచి ర్యాగింగ్ చేస్తాను, నువ్వు వద్దను. నేను విలన్ అవుతా, నువ్వు హీరో అవుతావు. నేనే ర్యాగింగ్ చేస్తా, నువ్వు వద్దను. ఈ మధ్య అమ్మాయిలు విలన్లోనే హీరోని చూసుకుంటున్నారు. మా మా ఇట్ నో సౌండ్ రా. నువ్వు ఎక్కడే ఉండు, ఆ అమ్మాయి వస్తుంది, నేను మేనేజ్ చేస్తా. స్టాప్. ఓయ్ పేరేంటి? పేరేంటని అడగాల్సిన టైంలో కూరేంటని అడుగుతావేంట్రా, తిండిపోతే అదవా. గాలి తీసాడు. రే నువ్వే మాట్లాడుకో, ఎస్డి చెప్పు. ఎస్డి అడగాల్సిన టైంలో బీడీ అడుగుతావేంట్రా, కేడి. ఒక్క నిమిషం ఆగరా ప్లీజ్. బాబు పేరేంటి? ఏదో డాబేస్తున్నట్టున్నావు గట్టిగా. వీడికి కనపడకపోయినా పంచిలో ప్రాస్ తగ్గట్లేదు. నువ్వు పక్కెళ్ళా. ఏంటి పట్టుకెళ్ళేది, వస్తుందంటావా? ఇంకా నా వల్ల కాదు, ఒక్క నిమిషం. నేను మిమ్మల్ని లవ్. కొవ్వు ఎక్కువైందని బాధపడుతున్నావా? బాధపడకరా, కోసి తీసేద్దాం. కలర్ఫుల్ థియేటర్ ముందు కర్రీగా ఉన్న కాకి కట్అవుట్ పెట్టినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? రే మావా వెళ్ళిపోయిందిరా. రే మావా, నేనేదో కెలికినట్టున్నా, ఒక 5 minutes ఆగు, వచ్చేస్తా. వాడు నువ్వు అనుకున్నంత చెడ్డవాడైతే కాదు కానీ అసలు వాడు ఎందుకు అలా చేశాడో నాకు అర్థం కావట్లేదు. చాలు, అతని గురించి నాకేం చెప్పొద్దు, నాకు వినాలని లేదు. నువ్వు ఫస్ట్ టైం చూసినప్పుడే అనుకో ఉండాల్సిందిరా నువ్వు ఇలా చేస్తావని. మీరేం చేశారో నాకు తెలియదు, కానీ
మీ క్యారెక్టర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నమ్మక ద్రోహం చేసావు కదరా. ఆ అమ్మాయిని చూసిన మొదటి క్షణమే నేను లవ్ చేశాను రా. కానీ నువ్వు ఎప్పుడైతే ఐ లైక్ హర్ అన్నావో నీ కోసం తనని సాక్రిఫైస్ చేసేసాను. హలో, రే మామా నేను రా. చెప్పరా. రేపు మనకి ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూనా? అవును, ఎన్నింటికి? పొద్దున్నే 9ంటికి. సర్లే, నేను వస్తా. చెప్పరా. రేపు పొద్దున మనకి ఇంటర్వ్యూ ఉందిరా. అవునా? ఎక్కడా? బందర్ రోడ్. ఎప్పుడురా? రేపు మార్నింగ్ 9కి. సరే, రేపు వస్తాలే. ఓకేరా, బాయ్. బాయ్ రా. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. నెక్స్ట్. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇంట్లో చూసి తాగే వచ్చాక మీ ఇంట్లో జ్యూసుల గురించి, జెర్సీ ఆవుల గురించి అడగట్లేదు నాన్న, నీ గురించి చెప్పమంటున్నాను. అదంతా కాదులే కానీ, కెన్ యూ సే అబౌట్ యువర్ కాలేజ్? మై ఏజ్ ఈస్ 24, సో మై కాలేజ్ ఈజ్ ఆల్సో 24. నీ కాలేజీల గురించి, చేతులేజు గురించి అడగట్లేదురా, నువ్వు చదువుకున్న కళాశాల గురించి చెప్పరా. మీ ఇన్ కాలేజ్ ఓన్లీ స్టడీస్, నో టాకింగ్ విత్ బడ్డీస్ అండ్ ఈవెన్ డి నాట్ సీ విత్ మిడ్డీస్. ఒకసారి ఫ్రేమ్లోకి రా నాన్న. నువ్వు సరిపోయేమో కానీ నేనే వస్తాను. కుచ్చులు. నీ మీద ప్రేమతో ఇంకో లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. కెన్ యూ సే అబౌట్ యువర్ హాబీస్? నో బేబీస్, నో మ్యారేజ్, ఐఎమ్ సింగిల్. సింగిలా? వాట్ లుకింగ్? హై పోల్ స్ట్రెంత్. నీకు నాలెడ్జ్ నాలుగు మీద దాకా వచ్చి ఆగిపోయినట్టుందిరా. నేను భరించడం నా వల్ల కాదు కానీ బయటికి వెళ్ళి. మా కంపెనీలోనే నీకు మంచి జాబ్ చూశాను రా. జనరల్గా అందరూ ప్రేమ గుడ్డిదంటారు, కానీ నేను మాత్రం స్నేహం గుడ్డిదంటాను. ఒక తెలియని వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఫ్రెండ్స్ అనే 4 ముక్కలు అనగానే అతను ఎవరో ఏంటో ఆలోచించకుండా కౌగిలించుకుంటాం చూడండి, దాన్నే ఫ్రెండ్షిప్ అంటారు. అలాంటి ఫ్రెండ్స్ని, ఫ్రెండ్షిప్ని ఎప్పుడూ అవమానించొద్దు, అనుమానించొద్దు. డైరెక్టర్ గారు, మీరేంటి ఇక్కడ? అదే నా బీటెక్ లైఫ్ చెప్దామని వచ్చాను. అదేంటి సార్, ఇప్పుడేగా చెప్పేశాను.